ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు రెస్పెక్టెడ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, అట్లాగే సెక్రటరీ ఏఐసిసి విశ్వనాథన్ గారు, గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, గౌరవ మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారు, పున్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక పెట్టినటువంటి వంశీచంద్ గారు, టీడబ్ల్యూసీ మెంబర్ గారు, ఈ యొక్క సభలో ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర నాయకులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ, వివిధ హోదా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ పేరు ఈడీ ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది. ప్రతి చర్య వెనుక ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ రోజున వీరిద్దరి గాంధీ కుటుంబ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చేర్చినటువంటి ప్రధాన ఉద్దేశం, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2023లో అతి తక్కువ సీట్లతోటి, కేవలం 20 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలేకపోయింది. రేపు రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతామన్నటువంటి వాస్తవాన్ని గుర్తించే బీజేపీ ధ్వజం మొత్తం కూడా 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు అంటే ఈ గాంధీ కుటుంబం యొక్క ప్రతిష్టను మసకపార్చితే తప్ప మా బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని తెలిసి దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఇలా ఈడీ అయినా, సిబిఐ అయినా, ఐటీ అయినా, ఇంకో కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ కుటుంబాన్ని, నాయకుల్ని భయపెట్టే కార్యక్రమం చేయాలనుకుంటే అది వాళ్ళ యొక్క భ్రమ. ఎందుకంటే తెలిసి కూడా అసలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర సందర్భంలో, స్వాతంత్రం కోసం యావత్ ఆస్తిని మొత్తాన్ని కూడా సమాజానికి దారాదాత్యం చేసిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. ఇందుకు నా పెద్దలు పిసి చెప్పినట్టుగా మోతీలాల్ నెహ్రూ గారు కూడా 9 సంవత్సరాలు జైల్లో ఉండి జాతి విముక్తి కోసం యావత్ జీవితాన్ని దారదర్శిన వ్యక్తి. అంతేకాకుండా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం శరీర ముక్కలైనా కూడా తూటాలకు బలేదని తెలిసి కూడా ఆనాడు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం, ప్రపంచంలో దేశ స్థాయిని ప్రతిష్ట పెంచాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని మరి వారు కూడా జీవితాన్ని మొత్తం కూడా అంటే సమాజం కోసం, ఇలా దేశ భద్రత కోసం ప్రాణాలర్పించినటువంటి రాజీవ్ గాంధీ. అంతేకాకుండా ప్రధానమంత్రి పదవి అంటే ఎవరికైనా మోజు ఉంటుంది, సర్పంచ్ కంటేనే మోజు ఉంటుంది. సోనియా గాంధీ గారు ఈ దేశ కోడలు, ప్రధానమంత్రి పదవి కాళ్ళదాకా వచ్చినా కూడా తిరస్కరించి ఈ దేశ ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితిలో ఉందని తెలిసి ఒక ఆర్థికవేత్తను మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి కూడా 2009వ సంవత్సరంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించి మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కంటిన్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు దేశం ముక్కలు కావద్దు, కులాల పేరు మీద, మతాల పేరు మీద దేశ సమగ్రత కోసం చెప్పని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసి దేశాన్ని ఒకటిగా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు సమాజంలో ఉన్నటువంటి కులాల దామాషా పద్ధతిలో ఉద్యోగాలైనా, చదువులైనా వాళ్ళ హక్కు కులగణన చేపట్టాలని చెప్పని నినదించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కులగణన చేయడం జరిగిందో అదే పద్ధతిలో
ప్రధానమంత్రిని మోడీని హెచ్చరిస్తూ దమ్ము ధైర్యం ఉంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ కులగణన చేపట్టి బీసీలైన అన్ని కులాల వాళ్ళు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ హక్కు కల్పించాలని నినదించడం జరిగింది. ఇవన్నీ కూడా తప్పించుకోలేని కార్యక్రమాలు మోడీకి. అందుకనే ఈ కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చితే ఈడీలో సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారాదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొద్ది జైల్లో ఉన్నవాళ్ళు ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి, పరిస్థితి దిగజాడడానికి? మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరు అనేది సుస్పష్టం. అందుకనే ఇలా ఈడీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు, సుబేంద్ర అధికారి ఏమైంది, అజిత్ పవార్ ఏమైంది, హిమత్ బిశ్వాస్ ఏమైంది, అశోక్ చవాన్ ఏమైంది, ప్రఫుల్ పటేల్ ఏమైంది? ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతూ ఉన్నారు, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కుటుంబమైనా, గాంధీ కుటుంబమైనా, కాంగ్రెస్ నాయకులైనా, కార్యకర్తలైనా ఒక్క దాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ నుంచి కాదు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ, రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు, గాంధీ కుటుంబం ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పని నిర్ద్వందంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ, మోదీ గారి యొక్క చర్యలు ఖండిస్తూ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. యావత్ కోట్లాది మంది ప్రజలు ఇందిర కుటుంబం, రాహుల్ కుటుంబం, సోనియా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరూ కూర్చోండి ప్లీజ్.